శంకరః అంటే సుఖం, శాంతి కలిగించేవాడు కనుక శివుడిని శంకరుడన్నారు. ఆయన పత్ని కనుక అమ్మవారిని శాంకరి అంటారు. పూర్వం హిమవంతుడు అమ్మవారిని ప్రార్థించాడు. అప్పుడు అమ్మవారు అతనికి ప్రత్యక్షమై నీకు కూతురుగా పుట్టి నిత్య సుఖశాంతులు ప్రసాదిస్తానని, అందువల్ల తాను శాంకరినని అన్నది. ఇక కాళికా పురాణంలో శాంకరీ నామానికి సంబంధించిన ఒక కథ ఉంది. ప్రపంచ ప్రళయ కాలంలో లోకాలన్నీ నశించిపోయాక రుద్రుడు వాటిని కడుపులో దాచుకొని నిశ్చింతగా యోగ నిద్రలోకి వెళ్ళిపోయాడు. అందుకే ఆయన యోగేశ్వరుడు అయ్యాడు. పునఃసృష్టి కాలంలో ఆయనకు ఏం చెయ్యాలో తోచదు. ఆ సమయంలో ఆయనను చైతన్యవంతుని చేయడానికి అమ్మవారు దక్షునికి కూతురే పుట్టి సతీనామంతో ఆయనను చేరి ఆయనను పూర్వంలాగే సకల కార్యదక్షుణ్ణి చేస్తుంది. అప్పుడు దేవతలు బ్రహ్మ విష్ణువులు ఆ తల్లిని జగన్మయి అని శాంకరి అని స్తుతించినట్లు అందులో ఉంది. బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభ కాలంలో తెల్ల తామరపై కూర్చొని ఏం చేయాలో తోచక బాధపడుతూ ఉండగా విష్ణు కర్ణకమలం నుండి పుట్టిన మధుకైటబులు ఆయన పైకి యుద్ధానికి వస్తారు. అప్పుడు బ్రహ్మ విష్ణువును శరణు కోరుతాడు. కానీ విష్ణువు యోగ నిద్రలో ఉండి మెలకువ తెచ్చుకోడు. గాఢ నిద్రలో ఉన్న విష్ణువును మేల్కొల్పడానికి బ్రహ్మ అమ్మవారిని స్తుతిస్తూ శాంకరి అని సంబోధిస్తాడు. అప్పుడు అమ్మ నిజంగా శాంకరి అయి విష్ణువు శరీరాన్ని ఆవహించిన తన తామసీ శక్తిని తొలగిస్తుంది. ఆయన లేచి మధుకైటబులను సంహరిస్తాడు. దుష్ట సంహారం చేసి శాంతిని సౌఖ్యాన్ని ఇస్తుంది. దివ్య స్వరూపిణి శాంకరి లాంకాయాం శాంకరీ దేవి అనే ప్రమాణాన్ని బట్టి శ్రీలంకలో ట్రింకోమలి అనే ప్రాంతంలో ఉన్న అష్టాదశ శక్తిపీఠ స్వరూపిణి అని కూడా అర్థం చెప్పుకోవచ్చును. ఈ మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. మందుల వల్ల శరీరంలో తేడా వచ్చినప్పుడు లేదా వైద్యం వికటించినప్పుడు ఈ మంత్రాన్ని 9 రోజులు 1008 సార్లు జపిస్తూ కొంచెం తేనె నిమ్మరసం కలిపి అమ్మకి నివేదించి తీర్థంగా స్వీకరిస్తే యథాస్థితికి వస్తారు సాధకులు. గర్భస్రావాలతో బాధపడేవారు కలువ పూలతో పూజిస్తూ 27 రోజులు రోజు 1008 సార్లు ఈ మంత్రం జపిస్తే చాలు ఆ బాధ పోయి సత్సంతానం కలుగుతుంది. బయట ఉండే రోజులలో ఆడపిల్లలకు భరింపరాని కడుపు నొప్పి వచ్చినట్లయితే బహిష్టుకు 10-15 రోజుల ముందు 5 రోజులు ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు జపిస్తే ఏ బాధలు ఉండవు, సుఖశాంతులు లభిస్తాయి. ఈ మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం శాంకర్వ్యై నమః. ఓం శాంకర్వ్యై నమః. ఓం శాంకర్వై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.